మహాగణుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అద్వితీయుడ, ఆశ్చర్యకరుడా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ ఉదయకాలం ప్రభా, అయా అల్పులుగానైనా మీ సంధికి వచ్చున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఇదిగోనైనా చిన్నపిల్లలనైనా నా ఎద్దకు రానివ్వండి, వాళ్ళని ఆటంకపరచొద్దన్నావు కదా ప్రభా. ఇదిగో నీ ఎద్దకు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నైనా. ఆ బిడ్డలు నైనా ఏ యొక్క కంఠత వాక్యాలు ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి నైనా జ్ఞానమునిచ్చి జ్ఞాపక శక్తినిచ్చి అవి మంచిగానైనా వాళ్ళు చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. బిడ్డలకు కావాల్సిన ధైర్యాన్ని మమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా, బిడ్డలు చేసే క్యారెక్టర్స్ విషయంలో కూడా నీ కృప దయచేయండి అయ్యా. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా ఈ యొక్క నైనా ఉదయకాల సమయంలో ఈ యొక్క నైనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని నైనా, ప్రతి విధమైన ఆటంకాలు మీరు తొలగించమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఫస్ట్ కాంపిటీషన్ వచ్చేసి బైబిల్ క్యారెక్టర్స్. దీంట్లో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, అలానే మరి దేవికి అక్కను నేను, మేము నలుగురం కూడా జడ్జెస్గా ఉంటాము. ఓకేనా? సో దీంట్లో మేము మీకు టోటల్ 30 మార్క్స్ ఉంటుంది కౌంట్. ఎన్ని మార్క్స్? 30. సో 10 మార్క్స్ వచ్చేసి మీ కాస్ట్యూమ్కి, మీరు వేసుకున్న కాస్ట్యూమ్ని బట్టి, మీరు రెడీ అయిన దాన్ని బట్టి కంపేర్ చేసి 10 మార్క్స్ ఇస్తాము. అలానే మీరు చెప్పే క్యారెక్టర్ని బట్టి 2 మినిట్స్లో చెప్పాలి. నేను టైం లిమిట్ పెట్టుకుంటాను. 2 మినిట్స్ క్రాస్ అయినా మైనస్ మార్క్ ఉంటుంది. సో అంటే 2 మినిట్స్ క్రాస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది 8 మార్క్స్ అని అనిపించింది అనుకోండి, నాకు నేను 7 మార్క్సే వేస్తా. ఎందుకు? 2 మినిట్స్ క్రాస్ అయింది కాబట్టి. సో టైం లిమిట్ని చూసుకొని మీరు 2 మినిట్స్ లోపు చెప్పాలి. నేను టైం లిమిట్ ఎంత అని చెప్పను. ఓకేనా? నెక్స్ట్ థింగ్, మీ కాన్ఫిడెన్స్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు అనే దాన్ని బట్టి 10 మార్క్స్ ఉంటుంది. ధైర్యంగా చెప్పాలి. ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో టోటల్ 30 మార్క్స్. నా పేరు రాహాబు. నా పేరుకు అర్థం విశాలత లేదా గర్వం. నేను ప్రాకారము గల పట్టణం మీద జీవిస్తున్నాను. నేను ఇంతకుముందు వేశ్యగా జీవించాను. కానీ ఇజ్రాయేలీ దేవుడైన యెహోవా తన ప్రజల పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన్ని నమ్మాను. తర్వాత ఇజ్రాయెల్ నుండి ఎరుకోకు వచ్చిన వేగుల వారిని రక్షించి నా కుటుంబీకులను నేను రక్షించుకున్నాను. ఇప్పుడు నేను యేసయ్య వంశావళిలో బోయాజుకి జన్మనిచ్చాను. ధన్యవాదాలు. నా పేరు అతల్య. నేను యూదా దేశానికి రాణిని. నేను యూదా దేశాన్ని 6 సంవత్సరాలు పరిపాలించాను. నా భర్త పేరు యెహోరాము. నా తల్లిదండ్రుల పేరు ఆహాబు, యెజ్బేలు. నేను నా కొడుకుని చంపి నేను రాణినయ్యాను. ధన్యవాదం. అందరికీ వందనాలు. నా పేరు కెతూరా. నేను శారా, హాగరు తర్వాత 3వ స్త్రీని. నేను నా పేరుకి అర్థము ధూపము, ధూపద్రవ్యము. నా కుమారుల పేర్లు జిమ్రాను, మేదేను, మిద్యాను. నాకు 6 కుమారులు. దేవుని దృష్టిలో నేను యథార్థవంతునిగా, ఆత్మీయంగా ఉన్నాను, కానీ నా బిడ్డల్ని అలాగా పెంచలేకపోయాను. దీని ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలాగా కాకుండా మీరు మీ పిల్లలని దేవుని భయభక్తుల్లో పెంచాలని కోరుకుంటున్నాను. నా పేరు మహల. జలోషి యొక్క జ్యేష్ఠ కుమార్తె. అతనికి 5 కుమార్తెలు. వారి పేరు మహల, న్యోహా, హొగ్లా, మిల్కా, తిరస్కా. మహల ధైర్యవంతురాలు మరియు జ్ఞానం కలిగినది. అతను తండ్రి మరణించిన తర్వాత తన కుమార్తెలకు ఇజ్రాయేలు చట్టం ప్రకారం అతని చేతిని పొందలేరు. మహల మరియు తన సహోదరులు పాటు దేవుని దగ్గరకు వచ్చెను. అందరికీ ప్రైజ్లో. నా పేరు సుస్మిత జాయ్స్. నా క్యారెక్టర్ పేరు హాగరు. నేను అబ్రహాము మరియు సారా యొక్క దాసిని. సారాకు పిల్లలు లేకపోవడం వల్ల అబ్రహాముకు వారసుడు కావాలని నా గర్భమును తెరిచారు. నాకు అబ్రహాముకి పుట్టిన పిల్లవాడి పేరు ఇస్మాయేలు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నా పట్ల నిలిచాడని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్లో. నా పేరు మైకేల్ పవన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా క్యారెక్టర్ పేరు సమూయేలు. నేను దేవుని ప్రవక్తని. నా తల్లి పేరు హన్నా. నా తండ్రి పేరు ఎల్కానా. తల్లి
చిన్నప్పటి నుంచే ప్రార్థన చేసి నాకు జన్మనిచ్చింది. నా తల్లి చిన్నప్పుడే నన్ను దేవుడు సన్నిధానంలో అర్పించింది. ధన్యవాదాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జి శామ్యూల్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఇస్కరియోతు యూదా. నన్ను యూదా ఇస్కరియోతు అని కూడా పిలుస్తారు. యూదా ఇస్కరియోతు అనగా అర్థము ఇస్ అనగా స్త్రీ, కెరేతు అనగా ఒక ఊరి పేరు. నేను యూదా ప్రభుత్వంలో ఒక కెరేతు ఊరి చెందిన వాడిని. నేను యేసయ్య 12 మంది శిష్యులలో ఒకడిని. నేను 30 వెండి నాణేల కోసం ఆశపడి నా గౌరవాన్ని నేను అమ్ముకున్నాను. కాబట్టి నా ప్రతి తరానికి నా పేరు వంకరగా జ్ఞాపకం ఉంటుంది. 21వ శతాబ్దంలో నేను తీవ్రంగా మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయాను. పైగా నేను బైబిల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రేష్ఠ జైష్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నా పేరు యజ్బేలు రాణి. నేను ఫినికియా రాజ్యం నుంచి వచ్చిన ఒక దుష్టరాణిని. నేను అహాబు రాజు యొక్క భార్యను. నేను బయలుదేవతను పూజించమని అందరినీ బలవంత పెట్టాను. నేను దేవుని ప్రవక్తలని చంపించేశాను. నన్ను అలంకరణ రాణి అని కూడా అంటారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మత్తయి. నేను కపెర్నహూము అనే ఊరిలో ఉండేవాడిని. నా తండ్రి పేరు అల్ఫయి. నా సహోదరుని పేరు యాకోబు. నా వృత్తి సుంకపు వృత్తిదారుడు. యేసు కపెర్నహూముకు వచ్చినప్పుడు నన్ను వెంబడించమని నన్ను పిలిస్తే నా వృత్తిని విడిచిపెట్టి నేను వచ్చాను. అప్పుడు నేను అపోస్తలుడైన మత్తయిగా పిలువబడ్డాను. నన్ను అందరూ అల్ఫయి కుమారుడైన లేవి అని కూడా పిలుస్తారు. నేను 15 సంవత్సరాలు సువార్త ప్రకటించిన దేశాలు ఆసియా, ఇథియోపియా, ఈజిప్టు. నేను అలాగే అరణ్యంలోకి వెళ్ళి నరమాంస భక్షకుల మధ్య కూడా సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు నా కళ్ళు ఊడబెరికి నన్ను స్తంభానికి కట్టేసి హింసలు పెట్టారు. నా మరణం తర్వాత నరమాంస భక్షకులలో రాజు మారి వాక్యం తెలుసుకున్నారు. నేను దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డాను. థ్యాంక్ యూ. నా పేరు మయ్యా. మా ఊరి పేరు బేతనియా. మా తమ్ముడి పేరు లాజర్. నాకు మార్తనే చెల్లి లాజర్ అనే తమ్ముడు ఉండేవాడు. ఒకరోజు అలాగే అనారోగ్యంతో మా తమ్ముడు లాజర్ మరణించాడు. 4 దినముల తర్వాత యేసే మా ఊరికి వచ్చి లాజరు బయటికి రామని చెప్పాడు. అప్పుడు మరణం నుండి లాజరు బయటకు వచ్చి యేసే ద్వారా మా తమ్ముడు లాజర్ బయటికి వచ్చాడు. థ్యాంక్ యూ. నా పేరు ఆదాము. దేవుడు నన్ను మొదటి మనిషిగా సృజించాడు. నేను ఈ లోకంలో ఉన్న అన్నిటికీ పేరు పెట్టాను. థ్యాంక్ యూ. నా పేరు అవ్వ. నేను సాతాను మాటలు విని మోసపోయాను. దేవుడు మధ్యలో ఉన్న పండుని తినద్దన్నారు, కానీ నేనే తిన్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎస్తేరు రాణి. నేను విధేయత ద్వారా, ప్రార్థన ద్వారా రాజు మనసును గెలుచుకుని నా ప్రజలను, నా రాజ్యాంగాన్ని కాపాడాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. ఈరోజు నేను వేసిన క్యారెక్టర్ నేమ్ నయోమి. నా పేరు నయోమి. నా గురించి రూతు గ్రంథంలో రాయబడి ఉన్నది. నయోమి అనగా మధురము అని అర్థము.
అయితే నేను రొట్టెల ఇల్లు అనబడు బెత్లెహేంలో నివసిస్తూ ఉండగా అక్కడ కరువు రాగా శపింపబడ్డ మోయాబు దేశానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన కొంతకాలానికి నా 2 కుమారులకు అక్కడున్న అన్ని జనుల స్త్రీలకు ఇచ్చి పెళ్లి చేశాను. వివాహం జరిగిన కొద్ది కాలానికి నా భర్తను నా 2 కుమారులను పోగొట్టుకొని మళ్ళీ తిరిగి బెత్లెహేమునకు పయనం అవగా నా 2 కోడళ్ళలో ఒక కోడలు నన్ను విడిచిపెట్టిపోయాను, ఇంకొక కోడలు నన్ను హత్తుకొని నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని నాతో పలికెను. మళ్ళీ బెత్లెహేముకు రాగా నా కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడాను. దేవునికి నామం స్తోత్రం. నా పేరు ఎలిజబెత్. నేను జకరియా భార్యని. నాకు చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరు. అలానే పిల్లలు లేక నేను చాలా వృద్ధురాలను అయిపోయాను. ఒకరోజు నా భర్తకి ధూపం వేసే వంతు వచ్చింది. అప్పుడు మందిరంకి ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ దూత ప్రత్యక్షమై ఎలిజబెత్ గర్భవతి అయి శిశువు కంటుంది. ఆ శిశువుకి యోహాను అని పేరు పెడుతుంది. అలా నేను బాప్తిజం ఇచ్చి యోహానికి తల్లి అవుతాను. నా పేరు రోదే. నా గురించి అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో రాయబడింది. ప్రార్థన చేసేవారి సహితం నమ్మనప్పటికీ దేవుని శక్తిపై పూర్ణ విశ్వాసం చెప్పబోతున్నాను. సంఘం హింసింపబడుతున్న సమయంలో రాజైన హేరోదు సంఘాన్ని ఇంకా హింసించాలని యోహాను తమ్ముడైన యాకోబుని ఖడ్గంతో చంపిస్తాడు. పేతురు దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న సమయంలో పేతుర్ని కూడా చెరసాల్లో వేయించి చంపాలనే ఆలోచనతో ఉంటారు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత జనుల ముందుకు తీసుకొచ్చి పేతుర్ని చంపాలనే ఆలోచన హేరోదుకు వచ్చింది. మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటిలో సంఘం అంతా కూడి అత్యాసక్తితో పేతురు నిమిత్తం ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు సంఘం ప్రార్థన ఆలకించి దేవుని దూతను పేతురు యొద్దకు పంపుతాడు. దేవుని దూత పేతురు యొద్దకు వెళ్ళి కావలివారు ఎంతోమంది కావలివారు ఉన్నా ఏ కావలివారికి తెలియకుండా ఒక వీధి దాటించి సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకువెళ్తుంది. పేతురు సంఘం ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్న సమయంలో రోదే అనే చిన్నది మెలకువతో ఉండి తలుపు దగ్గరకు వచ్చి పేతురు మాటలను గ్రహించి ఇది పేతురే అని గుర్తుపట్టి సంఘం దగ్గరకు వచ్చింది పేతురే, దేవుడు మన ప్రార్థనని ఆలకించాడు, పేతురుని చెరసాల నుంచి విడిపించాడు అని చెప్తుంది. కానీ సంఘం ఎవరు వినకుండా నీవు పిచ్చిదానివి, వచ్చింది పేతురు కాదు దేవుని దూత అని చెప్తారు. నువ్వు పిచ్చిదానివి అని చెప్పినా కూడా చిన్నది విశ్వాసంతో వచ్చింది పేతురే అని చెప్తుంది. వాళ్ళు తలుపు తీసి చూడగా వచ్చింది పేతురు. అప్పుడు ఎవరైతే నువ్వు పిచ్చిదానివి అంటారో తర్వాత నీవు దూతవి అంటారు. ఇప్పుడు మనం కూడా ఆ చిన్నదాని నుంచి ఏం నేర్చుకోవాలంటే యవనస్తులందరూ విశ్వాసంతో ఉండాలి, దేవుని స్వరాన్ని వినే మెలకువతో ఉండాలి. ప్రైజ్ లార్డ్. నా పేరు మేరీ. నేను యేసుప్రభు యొక్క తల్లిని. బెత్లెహేము ఊరిలో చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ యేసుప్రభు తన తల్లిగా నన్ను ఎంచుకున్నారు. అప్పటికే నాకు యోసేపుకి వివాహం నిశ్చయించబడి ఉంటుంది, కానీ యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భమును నొందాను. లోకరక్షకులకు జన్మనిచ్చినకు నేను ఎంతో ధన్యురాలను. ప్రైజ్ లార్డ్. నా పేరు దలీలా. నేను ఫిలిస్తీరాలను. నన్ను ప్రేమించి సంసోను నన్ను ప్రేమించను. నేను సంసోన్ని పట్టించడానికి సంసోను బలం ఎందులో ఉందని నేను అడగగా సంసోను నాకు 3 మార్లు అబద్ధము చెప్పాను. కాగా నీకు నా మీద ప్రేమ లేదు అని నేను సంసోన్ని అడగగా తర్వాత సంసోను నాకు నిజము చెప్పాను. తర్వాత నేను సంసోను గురించి ఫిలిస్తీన్లకు చెప్పాను, సంసోనుని పట్టించాను. నా పేరు ఆంధ్రయ్య. నేను యేసయ్య శిష్యులలో కూడాను. నా వృత్తి చేపలు పట్టడం. నేను యేసయ్య గురించి సువార్త ప్రకటిస్తాను. నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను. నా పేరు ప్రిస్కిల్లా. నా గురించి బైబిల్లో అపోస్తుల కార్యములు 18 ఇంకా అలాగే రోమ 16:2-3 కనబడుతుంది. నేను చాలా భక్తిగల స్త్రీని. నా భర్త పేరు అకుల. నేను నా భర్త కలిసి అపోలో అనే ఒక యవ్వనస్తుని ప్రభువులో స్థిరపరిచాము. ఇంకా అలాగే ఎన్నో సంఘాలు స్థాపించాము, దైవజనులకు సహాయం చేశాము. నా పేరు తబిత. నేను 30లో ఒక శిష్యురాలను. నాకు మరొక పేరు తోరా. ఆ పేరుకు అర్థం లేడీ. నేను వస్త్రాలు తయారు చేసేదానిని. నేను పేతురు చేత బాప్తిసం పొందదగిన దాన్ని. థ్యాంక్ యూ. ప్రైజ్లో నేను వేసుకున్న పాత్ర పేరు ఫీబే.
ఫీబే అనగా అర్థము ప్రకాశించు. ఆమె అనేకులకు నాకును సహాయకురాలుగా ఉండెను. పౌలు గారి సంఘంలో చేరబడి. నా పేరు రిప్కాకి అర్థము కట్టిపెట్టుట. సాయంకాలం బావి దగ్గరికి నీళ్లు తేడానికి వెళితే ఒక సన్యాసి వచ్చి నీళ్లు ఇస్తావా అమ్మా అని అడిగితే నీళ్లు ఇచ్చి ఆయనకే కాకుండా 10 ఒంటెలకి కూడా నీళ్లు ఇచ్చాను. పేరు ఎస్తేరు అనగా నక్షత్రం, సువాసన. నాకు తల్లిదండ్రులు లేరు. నా సహోదరుడైన మొర్దెకాయి నన్ను సొంత బిడ్డగా పెంచారు. దేవుని కృప బట్టి నేను రాణినయ్యాను. పేరు లూదియా. అపోస్తల కార్యం విని నిజమైన దేవుడిని నమ్మాను, రక్షింపబడ్డాను. మా బంధువులన్నీ రక్షింపబడ్డారు. థ్యాంక్ యూ. నా పేరు గిద్యోను అనగా చాలా బలవంతుడు. యేసయ్య నన్ను గిద్యోన్ని 5వ న్యాయాధిపతిగా చేశాడు. ఎందుకనగా ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి 300 మనుషులు తీసుకొని వెళ్ళి కాపాడాడు. థ్యాంక్ యూ. నా పేరు ఓకేబేతు. నాకు మోషే పుట్టాడు. నేను రాజు ఆజ్ఞకు భయపడి మోషేను ఒక జమపెట్టిలో పెట్టి నీటిలో వదిలాను. థ్యాంక్ యూ. నా పేరు స్టెఫెన్. నేను దేవుని సూచకక్రియలు చేశాను. అందరూ నన్ను అవమానించారు. నేను అలాంటి ఏం పట్టించుకోకుండా దేవుని కృపను పొందాను. నా పేరు అభిజ్ఞగో. ఒక రాజు నన్ను నా స్నేహితులని అగ్నిగుంటలో పడేశాడు. అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాము. అప్పుడు దూత వచ్చి మమ్మల్ని కాపాడింది.